అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగరాజ్ శర్మ రాజ్పూడి. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూడి బ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు షార్ట్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే తొలి ఏకాదశి 2026. ఈ తొలి ఏకాదశి దేవసైన ఏకాదశి అంటారు. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి అంటే దేవసైన లేదా ఆషాఢ శుద్ధ ఏకాదశి జూలై 25వ తారీఖు శనివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. మరియు చాతుర్మాస వ్రతం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ రోజు నుంచి మనకు పండుగలన్నీ కూడా మొదలవుతాయి. అంటే ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా 1-2 పండుగలు వస్తూనే ఉంటాయి. అలా చివరికి వస్తూ చివరికి ఉగాది వరకు కూడా ఎన్ని పండుగలు ఉన్నాయో ఆ పండుగలన్నీ కూడా వరుస క్రమంలో ఈ తొలి ఏకాదశి నుంచే మొదలవుతాయి. ఆ రోజు ఏకాదశి తిథి జూలై 24, 2026 శుక్రవారం ఉదయం 9:12 మొదలవుతుంది. ఏకాదశి తిథి ముగింపు వచ్చేసి జూలై 25 ఉదయం 11:30 దాకా ఉంది. శనివారం 11:30 దాకా ఉంది. కాబట్టి శనివారం రోజే మీరు పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి. ఎవరైనా కూడా ఉపవాసం ఆచరించాలి అనుకున్న వారు 25వ తారీఖు శనివారం రోజే ఉపవాసం కూడా ఉండవచ్చు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం వల్ల సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఇంట్లో వీలైన వారు ఇంట్లో పూజ చేసుకుని మహావిష్ణువుకు పూజ చేసుకున్న తర్వాత మహావిష్ణువుకి ఆ రోజు ఇష్టమైన నైవేద్యం ఏంటంటే పేలపిండి. పేలపిండి అంటే ఇప్పుడు మనం తినే బొరుగులు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న పేలాలు కానీ తర్వాత జొన్న పేలాలు కానీ ఇవన్నీ బాగా వేయించి వాటితో పిండి కొట్టి బెల్లము పిండి ఈ పేలాలు కలిపి పిండి కొట్టి ఆ పేలపిండిని స్వామివారికి నైవేద్యంగా పెడితే స్వామివారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అలాగే ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే ఏదైనా ఒక గుడిని సందర్శించి మహావిష్ణువు యొక్క గుడిని సందర్శించి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత అలాగే భోజనం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత భోజనం చేసి ఆయన యొక్క అనుగ్రహం పొందుతారు. ఈ విధంగా ఈ తొలి ఏకాదశి